జరుగుతున్నటువంటి యుద్ధం ఒక పీక్కి చేరుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ మరిన్ని భీకర దాడులు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికీ 1430 మిజైల్స్తో ఒక రకంగా మిజైళ్ల వర్షాన్ని ఇరాన్ ఇజ్రాయెల్పై కురిపించింది అంటూ సరికొత్తగా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు తెలుస్తోంది. ఒక్కసారిగా మొత్తం ఇజ్రాయెల్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ టెల్ అవీవ్ మిజైల్స్తో మారు మ్రోగిపోయింది అంటూ మనకి సమాచారం అందుతోంది. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయంటున్నారు. మేజర్గా ఈలట్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తోంది. టెల్ అవీవ్ అంతటా కూడా సైరన్లు మోగాయంటూ సమాచారం అందుతోంది. ఇరాన్ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం మీద ఒక డిసైజివ్ స్టేట్కి ఇప్పుడు ఈ వార్ చేరుతున్నట్లుగా మనకు కనపడుతోంది. వెరీ క్లియర్గా ఇక్కడ హర్మూజ్ జలసంధిని మర్యాదగా ఓపెన్ చేస్తావా లేదంటే నీ కర్గ్ ఐలాండ్ని లేపేయాలా అని చెప్పేసి అమెరికా అడుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద ఇంత భీకర దాడులకు పాల్పడుతూనే గల్ఫ్ నేషన్స్ అన్నిటినీ ఇరాన్ హెచ్చరిస్తోంది. మీరు మర్యాదగా అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నీ ఖాళీ చేయండి లేదా వాటన్నిటి మీద మేము దాడులు చేయబోతున్నాం అంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ నేపథ్యంలో 1400కు పైగా బాంబ్స్ ఇజ్రాయెల్ అంతటా మారు మ్రోగించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా సరే సైరన్ల మోతతో మొత్తం టెల్ అవీవ్ అంతా కూడా దద్దరిల్లినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈలట్ నగరంలో కూడా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడ్డారంటూ మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తం మీద ఇట్ రీచ్డ్ ఏ డిసైజివ్ స్టేజ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పీక్ చేరింది. ఓ పక్క అమెరికా సైతం రంగంలోకి దిగుతున్నట్లుగా మనకు కనపడుతోంది. అమెరికా హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కసారి అక్కడ సైరన్ల మోత ఏ విధంగా మోగుతుందో టెల్ అవీవ్లో మీకు ఒకసారి నేను చూపిస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్ దేర్. نفل غسيل بشخونة باي باي باي. సో పరిస్థితి ఒక్కసారి మీకు అర్థమై ఉంటుంది ఎంత దారుణంగా ఉంది అనేది. టెల్ అవీవ్ మొత్తం ఇజ్రాయెల్ మొత్తం ఈ సైరన్ల మోతతో మారు మ్రోగిపోయిందనే చెప్పాలి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి సీరియస్నెస్ని మీకు చెప్పడం కోసం ఒక్కసారి నేను టాప్ న్యూస్ ఏజెన్సీస్కి సంబంధించిన హెడ్లైన్స్ మీకు చదువుతున్నాను. బికాజ్ కొంతమంది ఇదేదో పెద్దగా చేసి చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ ద బేసిక్ హెడ్లైన్ ఆఫ్ టాప్ న్యూస్ ఏజెన్సీస్. ఒక్కసారి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దోస్ ఏజెన్సీస్. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కి సంబంధించిన హెడ్లైన్ నేను మీకు చదువుతుంది. ఇప్పుడు ఇరాన్ వార్కి సంబంధించి చూస్తే ఐఆర్జీసీ థ్రెటన్స్ యుఎస్ ఫోర్సెస్ ఇన్ యూఏఈ ఆఫ్టర్ కర్గ్ ఐలాండ్ అటాక్. కర్గ్ ఐలాండ్ మీద యుఎస్ అటాక్ చేసిన తర్వాత యూఏఈలో ఉన్నటువంటి స్థావరాలను మేము ధ్వంసం చేస్తున్నామని చెప్పేసి ఆర్టీవీ చెప్పింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ నేను మీకు చదివాను. అలాగే ఇరాన్ కంటిన్యూస్ ఇంటెన్సిఫైడ్ అటాక్స్ అక్రాస్ గల్ఫ్ ఇన్ యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఫాలోఅవుట్ అంటూ చెప్తుంది. అంటే ఇరాన్ కంటిన్యూస్ ఇంటెన్సిఫైడ్ అటాక్స్, మరి భీకరమైనటువంటి దాడులను కొనసాగిస్తోంది ఇరాన్ అనేది. మరోవైపు ద యుఎస్ ఇజ్రాయెల్ వార్ విత్ ఇరాన్ హ్యాస్ ఎంటర్డ్ ఏ థర్డ్ వీక్ అని చెప్పి మరొకటి, అంటే మూడో వారంలోకి ఎంటర్ అయిపోయింది వార్. సో ఇలాంటి హెడ్లైన్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. బికాజ్ వెన్ వీఆర్ సేయింగ్ ఇట్స్ వెరీ సీరియస్ అక్కడ సిచ్యువేషన్ని, కానీ చాలామంది ఇది కొంత లైట్ తీసుకుంటున్నారు, లేదు అంతా అని చెప్తున్నారు. బట్ దీస్ ఆర్ ద హెడ్లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించింది. సో ఇట్ ఈస్ దేర్, ద సివియారిటీ ఈజ్ దేర్, ద సీరియస్నెస్ ఈజ్ దేర్.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వార్ ఒక పీక్ స్టేజ్కి చేరుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఇది చాలా కీలకమైనటువంటి సమయంగా ఉంది. ఎందుకంటే ఓవైపు హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మేము ఖర్గ్ని అటాక్ చేస్తామని అమెరికా చెప్తోంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మీద 1400 మిసైల్స్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది అతి కొద్ది సమయంలోని. ఇన్ లాస్ట్ ఫ్యూ అవర్స్ మోర్ దాన్ 1400 అటాక్స్. మొత్తం టెల్ అవీవ్ అంతా మారు మ్రోగిపోయినట్లుగా మనకు కనపడుతుంది. ఇక మరోవైపు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అన్ని అమెరికన్ స్థావరాల మీద మేము దాడులు చేస్తున్నామంటూ ఇప్పటికే IRGC హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అన్ని సైడ్ల నుంచి ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తత, తీవ్రమైనటువంటి హెచ్చరికలు, అత్యంత భయంకరమైనటువంటి దాడులు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వార్ ఈజ్ మోర్ ఇంటెన్సిఫైడ్, నౌ ఇట్స్ టర్నింగ్ మోర్ సీరియస్. ఇంతకంటే ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ మరింత భయంకరమైనటువంటి యుద్ధాన్ని మనం చూడబోతున్నాం అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ మీద మరింత దాడులు చేయబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ఒకరి మీద ఒకరు మరింత తీవ్రమైనటువంటి దాడులకు సంసిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో నిజంగా ఖర్గ్ మీద అటాక్ చేసే అవకాశం ఉందా యుఎస్? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ ఖర్గ్ మీద అటాక్ చేస్తే ఇరాన్కి వచ్చేటువంటి మొత్తం ఆయిల్ పోతుంది. 90% ఆఫ్ ది ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్సే ఎగిరిపోతుంది. కాబట్టి లొంగిపోక తప్పదు. కానీ ఈ అమెరికా ఆ ఆయిల్ కోసమే కదా ఇదంతా చేస్తుంది అనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఇరాన్కు ఉన్నటువంటి నమ్మకం అమెరికా దాడి చేయదని. మరోవైపు అమెరికాకి సంబంధించినటువంటి అన్ని స్థావరాల మీద ఇరాన్ దాడి చేయడానికి సంసిద్ధం అవుతుంది. వార్నింగ్ ఇచ్చి మరి ఇరాన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఉద్రిక్తతలు కనపడుతున్నాయి. కీలక స్థావరాలన్నింటినీ ఈరోజు రాత్రికి ధ్వంసం చేస్తామంటూ IRGC హెచ్చరించడాన్ని మీరు చూశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు చూపించాను. మరొకసారి ఐ వుడ్ లైక్ టు ప్లే దట్ వీడియో. ఒక్కసారి మనం ప్లే చేసిన వీడియోని రెడీ చేయండి PCR. నేను మరొకసారి IRGC ఇచ్చినటువంటి వార్నింగ్ని వ్యూవర్స్కి చూపించాలనుకుంటున్నాను. ఇక మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా ఈ దాడుల్ని మరింత తీవ్రతరం చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల ఈ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి ఒక పీక్కి చేరుకుంటున్నాయి. సో ఒక డిసైడింగ్ టైం వచ్చేసింది ఆ వార్లో. ఏదో ఒక దేశం అత్యంత తీవ్రంగా నష్టపోయి ఇక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితితో, ఏదో ఒక దేశం మరింత విధ్వంసానికి లోనవ్వాల్సిన పరిస్థితితో ఇక్కడ వచ్చిందా అంటే ఖచ్చితంగా సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఒక్కసారి IRGC ఇచ్చినటువంటి వార్నింగ్ని కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. بسم الله قاسم الجبارین فمن اعتدى علیکم فاعتدوا علیه به مثل ما اعتدى علیکم واتقوا الله واعلموا ان الله مع المتقین. اخطار به رژیم متجاوز و شکست خورده آمریکا در پاسخ به اظهارات رئیس جمهور متجاوز و تروریست آمریکا اعلام می‌داریم در صورت حمله به زیرساخت‌های نفتی، اقتصادی و انرژی جمهوری اسلامی ایران همانطور که قبلا اخطار داده بودیم بلا فاصله کلیه زیرساخت‌های نفتی، اقتصادی و انرژی متعلق به شرکت‌های نفتی در سراسر منطقه که دارای سهام آمریکایی میباشند و یا با آمریکا همکاری میکنند نابود و به تلی از خاکستر تبدیل خواهند شد. ان الله عزیز ذو انتقام. بسم الله قاسم الجبارین فمن اعتدى علیکم فاعتدوا علیه به مثل ما اعتدى علیکم واتقوا الله واعلموا ان الله مع المتقین.